రేవంత్ రెడ్డి గారు నీ వల్గర్ భాష నీ యాస మార్చుకుంటే మంచిగా ఉంటుంది బిడ్డ. ఏదో పోనీ నిన్ని అలా రాజకీయాలకు వచ్చినోడు కదా, ఉరుకు రక్తం మీద ఉన్నోడు అయితే అని అనుకుంటే రోజు రోజుకు దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడేటువంటి నీచమైనటువంటి మాటలు వీధి రౌడీలు కూడా ఇవాళ రేపు ఆ భాష వినియోగిస్తలేరు, ఉపయోగిస్తలేరు. బెదిరియడానికి కూడా అటువంటి భాష వాడతలేరు. కానీ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నీచాది నీచమైనటువంటి మాటలు మాట్లాడు. ఒక గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారిని, ఒక గౌరవప్రదమైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారిని ఉరిదీయాలే, బొందలేయాలే. ఈ అడ్డమైన మాటలన్నీ ఏంది? మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావా? నిన్ను మాకు బొంద పెట్టరాదు అనుకుంటున్నావా? నిన్ను మాకు ఉరిదీయరాదు అనుకుంటున్నావా? నిన్ను ఉరిదీయడం వచ్చు, నిన్ను బొంద పెట్టడం వచ్చు. నిన్ను కాళేశ్వరము పారే నదిలో వేయడం కూడా తెలుసు మాకు. ఎందుకంటే సాగు తప్పి కన్ను లొట్టవేనట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలను ఏమార్చే విధంగా ఇవాళ నీ పాలన పక్క పెట్టినావు. మా అంటే నువ్వు ఇచ్చేటి ఒక ఊరికి 10-20 ఇల్లు ఇస్తున్నావు కావచ్చు. దాంతో నువ్వు ఈ తెలంగాణ మొత్తము అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయినట్టుగా, బంగారు రాష్ట్రంగా అయిపోయినట్టుగా, దీని ఏదో చేసినట్టుగా, ఈ పేదోళ్ళందరూ అభివృద్ధి అయినట్టుగా, ఆర్థికంగా ఎదిగినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఈడ చూస్తూ ఊరుకోవడానికి ఈడ దద్దమ్మలు ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెలంగాణ సాధించిన నీలాంటి సౌటలు దద్దమ్మలు తెలంగాణను వ్యతిరేకించిన, తుపాకులు పట్టుకొని బెదిరించినా కూడా గల్ల ఎగిరేసి గుండెని ఎదురొడ్డి కేంద్రాన్ని తల వంచి మెడలు వంచి తెలంగాణ సాధించారు. నిన్ను అడ్డుకోవడం పెద్ద కథేం కాదు. ఒక్క మాట కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఒక్క మాట గనక సెలవిస్తే నిన్ను ఇంట్లో నుండి బయటకు కూడా రానియరు బిడ్డ ప్రజలు. ఇవాళ నువ్వు అనుకుంటున్నావేమో నమ్మి నానవస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇవాళ నువ్వు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. అదే 2,000 కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిరో ఈ కాంగ్రెస్ పాలనలో 200 ఉంటే కేసీఆర్ గారు 2,000 ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రానికంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండేనో తెలుసా? నీ తాత ముత్తాతల నడుగు నీ తెలవకుంటే వ్యవసాయం చేసినటువంటి రైతుల నడుగు చెప్తారు. మన్ను దుమ్ములేసింది, దుబ్బలేసింది, ప్రతి అడుగడుగున దుబ్బలేసింది. పల్లెలు మరిసినాయి. తలాపున గోదావరి పారుతున్న సుక్క నీరు కూడా తెలంగాణ ప్రజలకు ఇయ్యలే నీ దద్దమ్మలు. అలా పాలన కొనసాగించరు. తెలంగాణ ప్రజలంటే చిన్న చూపు చూసి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా, తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల్ని పట్టించుకోకుండా, ఒక సుక్క నీరు ఇవ్వకుండా పూర్తిగా ఆంధ్రకు తరలించుకొని పోతే ఏ ఒక్కడు కూడా మాట్లాడలే, ఏ ఒక్కడు కూడా నోరు మెదపలే. నోరు మెదిపినటువంటి వాళ్ళు పదవులకు ఆశపడి పదవుల దాహంతో కాంగ్రెస్లో కలిసిపోయి తెలంగాణ ప్రజల్ని మట్టి కొట్టించారు తప్పితే తెలంగాణ ప్రజలకు ఏం చేయలే. అదే కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టిన తర్వాత, అదే కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన తర్వాత, అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలలో మలిసినటువంటి పల్లెలు వేయినాయి. తెలంగాణ ప్రాంతంలో లేసేటువంటి దుమ్ము వేయింది. ఇవాళ సస్యశ్యామలమైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి. ఇవాళ తాగుకు సాగుకు సమృద్ధిగా నీరంతా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. అరే నువ్వు ఎక్కడున్నావా నువ్వు ఆనాడు, ఎటువైనవా నువ్వు ఆనాడు AK-47 పట్టుకొని నీ స్వలాభం కోసము తెలంగాణ ప్రజల్ని బెదిరించింది నిజం కాదా? అట్లా కనుక అనుకుంటున్నావా బిడ్డ? నీకు అధికారం చేతులు ఉంది, నా ఇష్టం ఉన్నది చేస్తాను అనుకుంటున్నావా? కానీ తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నిన్ను చిత్తుగా కాలగర్భంలో కలుపుతారు, తొక్కుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. నీ భాష ఇప్పటికైనా మార్చుకో. ఇవాళ తెలంగాణ ప్రాంతం ఇవాళ సస్యశ్యామలంగా సుభిక్షంగా ఇవాళ సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. ఇవాళ నీటి కొరత లేకుండా ఏ వాడకు పోయినా నీళ్లు లేనటువంటి వాడలు లేవు, నీళ్లు లేనటువంటి ప్రాంతము లేదు.
ఇవాళ పంటలు వేయనటువంటి రైతు లేడు. నీలాంటి దద్దమ్మలు వేల ఎకరాలు వెనకబెట్టుకొని వ్యవసాయం చేయక ఊకుంటే చెప్పలేం, కానీ ప్రతి రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉండు. ప్రతి రైతుకు నీరంతా ఉంది, ప్రతి ఇంటికి నీరంతా ఉంది. ఒకనాడు తెలంగాణ రాకముందు కిలోమీటర్లు బిందెలు పట్టుకొని పోయి కుండలు పట్టుకొని పోయి కేవలం తాగడానికే నీళ్లు తెచ్చుకోవడానికి కిలోమీటర్ల మేర వేరు. కానీ ఇవాళ గోదావరమ్మ ఇంటనే గలగల పారుతుంది. ఇది నీ అయ్యకిట్లా తీసుకొచ్చి ఇచ్చిండా? నీ అబ్బా సొత్తు అనుకుంటున్నావు? ఇదేమన్నా నీ తాతల ముత్తాతలు ఏమన్నా తీసుకొచ్చినా? కేసీఆర్, హరీష్ రావు కష్టార్జితమే ఇవాళ తెలంగాణ ప్రాంతము పూర్తి స్థాయిలో కరువు లేకుండా కరువు తొలగిపోయింది అని అంటే వాళ్ళు కారణ జన్ములు. తెలంగాణకు నిజంగా కూడా వాళ్ళు దేవుళ్ళు, నీలాంటి రాక్షసుడు ఇవాళ మళ్ళీ తెలంగాణకు వచ్చి తెలంగాణను మొత్తం ముంచాలని చూస్తూ ఉండు. ఇవాళ ఆంధ్ర పాలకుల చేతుల మళ్ళీ ఈ తెలంగాణను పెట్టాలని చూస్తూ ఉండు. కానీ నువ్వు నీ భాష మార్చుకో. నువ్వు ముఖ్యమంత్రి అనే మాట సోయి తెచ్చుకో. సోయి తప్పి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి నిన్ను కొడంగల్కు తరుముతారు. తెలంగాణ ప్రజలు తరబక తప్పదని చెప్తా ఉన్నాను. అతి కొద్ది రోజులలోనే తెలంగాణ ప్రజలు నిన్ను బొందబెట్టాలని చూస్తూ ఉన్నారు. జీవితంలో కూడా నువ్వు మళ్ళా రాజకీయానికి కూడా నువ్వు దేనికి వార్డు మెంబర్ వేయడానికి కూడా నువ్వు పనికి రాకుండా పోతావని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి.